నిజంగా 2024 ఎన్నికల్లో ఓట్స్ చోరీ అయ్యాయా? ఓట్ థెఫ్ట్ జరిగిందా? ఓటర్ ఐడీస్ అన్ని మిస్ అయిపోయాయా? ఇదంతా కూడా అధికార పార్టీ తరపున జరిగిందా? దీని మీదే నిన్న, ఈరోజు పార్లమెంట్‌లో పెద్ద గోల అవుతుంది. మొన్న అపోజిషన్ లీడర్స్‌ని కొంతమందిని ఢిల్లీ పోలీస్ ఈ విషయంలో అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్‌కి వెళ్తుంటే కొంత సమయం పాటు డీటెయిన్ చేయటం కూడా జరిగింది. అసలు ఇదంతా నిజమేనా? మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ రోల్స్ మెయింటైన్ చేస్తాయి. ఓటర్ లిస్టులు మెయింటైన్ చేస్తారనమాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలన్నా, వర్ధిల్లాలన్నా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ప్రముఖమైనది. దాన్ని కల్పించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదా అడల్ట్ సఫ్రేజ్ అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ప్రతి ఒక్క పౌరుడు 140 కోట్ల భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆ ఓటు హక్కు అనేది కనీస హక్కు ఈ ప్రజాస్వామ్యంలో. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి 8 మంది ఓటర్స్లో ఒక ఓటర్ భారతదేశంలో ఉన్నాడు. అంటే 100 కోట్లకు పైగా ఓట్లు ఉన్నాయి భారతదేశంలో. దాదాపు ఈ మధ్య ఎలక్షన్స్ మనం లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ చూస్తే 66% మంది వెళ్ళి ఓటేశారు కూడా. ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలో ఈ ఓటు హక్కు ముఖ్యంగా ఓట్ థెఫ్ట్ ఈ గొడవ చాలా పెరిగిపోయిందనమాట. అండ్ రీసెంట్గా రాహుల్ గాంధీ కాంగ్రెస్ లీడర్, లోక్సభ అపోజిషన్ లీడర్, ఆయన బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మహదేవ్పుర కాన్స్టిట్యున్సీకి సంబంధించి 1,00,000 ఓట్లకు పైగా మ్యానిపులేషన్ జరిగిందని చెప్పారనమాట. దీనిలో డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఇన్వాలిడ్ అడ్రస్లు ఉన్నాయి. అంతేకాకుండా ఒకటే లొకేషన్, సింగిల్ లొకేషన్ నుంచి బోల్డ్ మంది ఓటర్స్ నమోదు చేసుకున్నారు. అండ్ ఈయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు. మహదేవ్పురాలోని ఒక సింగిల్ అడ్రస్ నుంచి 80 మంది ఒకటే ప్లేస్ నుంచి ఓట్ని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని కొట్టి పారేసింది. రాహుల్ గాంధీ ఇలాంటి ఎలిగేషన్స్ వేయడం తప్పని చెప్పి, ఆయన ఇదంతా నిజమే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాలని, లేదా దేశానికి అపాలజైజ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందనమాట. అయితే ఈ విషయంలో అంటే ఓట్ చోరీ, ఓట్ థెఫ్ట్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నమాట. ప్రత్యేకంగా బీహార్లో నవంబర్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా బీహార్లో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో దాన్ని స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ తీసుకొచ్చింది. దాన్ని డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఆగస్టు 1వ తారీఖున పెట్టేసింది కూడా వెబ్సైట్లో. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ డ్రాఫ్ట్ రూల్స్లో కొన్ని వేల సంఖ్యలో తప్పుడు ఫోటోలు ఉన్నాయని, అదేవిధంగా చనిపోయిన వ్యక్తుల యొక్క ఫొటోస్, వాళ్ళ యొక్క ఐడీస్, వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో ఉన్నాయని చెప్పారనమాట. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఓటర్ లిస్ట్కి ఇప్పటికీ 65 లక్షల మంది ఓటర్స్ని వాళ్ళ ఓటుని తొలగించిందంట. అండ్ రాహుల్ గాంధీ గారు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. బీహార్లో ఒక వ్యక్తి 124 ఇయర్స్ ఓల్డ్, 124 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి ఓటర్ ఐడి కూడా ఆ లిస్ట్లో ఉందంట. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఇదంతా ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్, దీనిలో ఏ వాస్తవాలు లేవని చెప్పి తిప్పుకొడుతుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో కొన్ని వ్యవస్థలు ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. రాహుల్ గాంధీ గారు చెప్పినంతగా నిజంగా మ్యానిపులేషన్ జరిగిందా లేదా అని పక్కన పెడితే, చాలా సందర్భాల్లో ఓటర్స్ లిస్ట్లో కొంత మ్యానిపులేషన్ అవుతున్న మాట మాత్రం వాస్తవం అని చెప్పి అనేక మంది చర్చిస్తున్నారనమాట. ప్రత్యేకంగా మనం చూస్తే కనుక డూప్లికేట్ ఓట్స్ కానీ, లేదా ఫేక్ ఓట్స్ కానీ, ఇన్వాలిడ్ అడ్రస్లు కానీ, లేకపోతే ఫోటోగ్రాఫ్స్, ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ కానీ, చనిపోయిన వ్యక్తుల పేరు మీద ఓట్స్ ఉండటం కానీ, లేదా 2-3 రాష్ట్రాల్లో సేమ్ ఓట్ కలిగి ఉండటం కానీ, ఇలా చాలా సందర్భాల్లో చిన్న చిన్న పేరు మార్పిడితో ఒకే వ్యక్తికి 3-4 చోట్ల ఓట్లు ఉంటాం కానీ ఇవి జరగటం వల్లే అధికార పార్టీకి లాభం జరుగుతుందని చెప్పి అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. దీనిలో ఎంత వాస్తవం ఉందో అనే మాట పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఇది పూర్తి స్థాయిలో వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం అనమాట ఒకటి. రెండోది, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం నడిపించేది బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశంలో ఏమున్నా లేకపోయినా ఆ ప్రజాస్వామ్యం అనేది మన ఊపిరి అనమాట. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, దీన్ని పారదర్శకంగా ఉంచాల్సిన బాధ్యత, దీని పట్ల జవాబుదారితనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. దాన్ని చూపించాలి, ప్రజలకు ఆ నమ్మకం తీసుకురావాలి.